Hello, namaste. Welcome back to Karthik Automotives. సో ఈ రోజు మన దగ్గర ఉన్నది టాటా సఫారీ హై క్రాస్ ఇంకా కియా సెల్టోస్ కస్టమరే నాకు ఒక వన్ వీక్ ప్రేయర్ గా ఇంటిమేట్ చేశారనమాట. ఈ రెండు వెహికల్స్ మాత్రం ఆన్ ఆఫ్ సడన్ గా వచ్చాయి. జస్ట్ ఈ రోజు డిస్కస్ చేసి నెక్స్ట్ డే వెహికల్ సబ్మిట్ చేయడం జరిగింది మాకు. సో వెహికల్ చూసుకున్నట్టయితే ఇప్పుడైతే మనం హై క్రాస్ లో కంప్లీట్ ప్రీమియం ప్రోడక్ట్ ఇన్స్టాల్ చేయబోతున్నాము. సో నేను ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇవన్నిటికీ డిస్కషన్ కన్నా ముందు మన గర్వాలలో అయితే ఇప్పుడు మనం 5 years ఇంకా 8 years రెండు ప్రోడక్ట్ వారంటీ అయితే మనం అప్గ్రేడ్ అయ్యాము. సో ఇప్పుడు మనకైతే 5 years ఉందో 5 years లో మనకు వచ్చేసి 180 micron థిక్నెస్ వస్తుంది, 5 years వారంటీ వస్తుంది, మనకు సెల్ఫ్ హీలింగ్, హైడ్రోఫోబిక్ ఇవన్నీ కూడా ఉంటాయి, TPU మెటీరియల్ ఆఫ్ కోర్స్. అండ్ 8 years వచ్చినట్టయితే 200 micron థిక్నెస్ తోని మనకు సెల్ఫ్ హీలింగ్, హైడ్రోఫోబిక్, హై గ్లాస్ వస్తుంది, అఫ్ కోర్స్ TPU మెటీరియల్. సో ఈ రెండు కూడా ఎందుకు అంటే మనం మార్కెట్లో గర్వారే నేను చెప్తూనే ఉన్నాను, అంతకుముందు కూడా చెప్పాను, వారంటీ వచ్చేది 5 years కానీ మీకు వచ్చేది లాస్టింగ్ మాత్రం 8 to 10 years, 7 to 10 years వస్తుందని చెప్పి చాలా వీడియోస్ చెప్పాను ప్రీవియస్గా కూడా. సో ఇప్పటి నుండి మనకు గర్వారే కంపెనీ ఇట్ సెల్ఫ్ ఈస్ గివింగ్ 5 years and 8 years వారంటీ ఫ్రమ్ ఇట్స్ ఓన్ సైట్. కస్టమర్స్ ఆర్ డైరెక్ట్ గోయింగ్ టు గెట్ ఈ వారంటీ త్రూ గర్వారే. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టాటా సఫారీలో గర్వారే ప్రీమియం 8 years వారంటీ ఇన్స్టాల్ చేస్తున్నాము. సో యాక్చువల్లీ ఆల్మోస్ట్ వెహికల్ అయిపోయింది. ఓన్లీ 2 బంపర్స్, ఫ్రంట్ రేర్ బంపర్ ఇంకా క్వార్టర్ ప్యానల్స్ పెండింగ్ ఉంది, డిక్కీ కూడా పెండింగ్ ఉంది. వెహికల్లో ఇప్పటివరకు అయితే చాలా బాగా వచ్చింది ఫినిషింగ్. ఇంకోటి ఏం చెప్పాలనుకుంటే యాజ్ యూజువల్ టాటాలో నేను చెప్పినట్టే పెయింట్ మాత్రం డిస్టర్బెన్స్ అయితే కొంచెం ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకటి ఇక్కడ అక్కడక్కడ చిన్న డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. పాయింట్అవుట్ చేయగలిగే డిస్టర్బెన్సెస్ మాత్రమే ఒక 5-6 ఉన్నాయి. సో అంతకు మించి వెహికల్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. యాక్చువల్లీ కస్టమర్ మీరు ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ మోడల్ కాకుండా ఈ ఓల్డ్ మోడల్ బంపర్ ఈ టైప్ చూస్తున్నారంటే యాక్చువల్లీ కస్టమర్ వెహికల్ కొత్తదే కానీ ముందు వర్షన్ తీసుకున్నారనమాట. ఇప్పుడు మనం హై క్రాస్ లోకి వచ్చినట్టయితే హై క్రాస్ కస్టమర్ నా వీడియోస్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ మొత్తం కూడా చెక్ చేసి ప్రతి ఒక్కటి కూడా మనకు
ఎలా ఉంటుంది ఏంది అని నేను చెప్పకముందే తను మొత్తం కూడా వీడియోస్ ద్వారా నాలెడ్జ్ గెయిన్ చేసి మన దగ్గరకు అప్రోచ్ కావడం జరిగింది. వెహికల్ నేను హైక్రాస్ గురించి చెప్పే ముందు, హైక్రాస్ ఎప్పుడైతే లాస్ట్ 2 వీడియోస్ 3 వీడియోస్ చేశానో అప్పుడు ప్రతి దాంట్లో ఇంటిమేట్ చేశాను వెహికల్ స్టాండర్డ్స్ గురించి. సో దానివల్ల మనకి పీపీఎఫ్తో పాటు గర్వారే ప్రీమియం పీపీఎఫ్తో పాటు డాంపింగ్ కూడా కస్టమర్ అప్రూవల్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం 4 doors డిక్కీ బానెట్ డాంపింగ్, ఇంకా విండో ఫిలిమ్స్, గర్వారే ఆర్టికల్ విండో ఫిలిమ్స్, ఇంకా గర్వారే ప్రీమియం ప్రోడక్ట్ అయితే మనం వెహికల్లో ఇన్స్టాల్ చేయబోతున్నాము. సో వెహికల్ ఇప్పుడైతే సఫారీ రన్నింగ్లో ఉంది, ఇంకా కియా సెల్టోస్ రన్నింగ్లో ఉంది వర్క్ అయితే. సో ఇప్పుడైతే మనం కంప్లీట్ బఫింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వెహికల్లో. సో ఈ వెహికల్లో చూసుకున్నట్టయితే మనము తీయాల్సింది హైబ్రిడ్ అనే ఒక ఈ పార్ట్, ఇంకా బ్యాక్ సైడ్ డిక్కీల పార్ట్లో ఇన్నోవా హైక్రాస్ అనే ఒకటి ఉంటుంది. అది తీసుకొని ఇప్పుడు వెదర్ స్ట్రిప్స్, డోర్ హ్యాండిల్స్ ఇవన్నీ తీసుకొని మనం పీపీఎఫ్లోకి ఎంటర్ అవుతాము. ఇంకోటి ఏంటంటే వెహికల్లో చూసుకున్నట్టయితే నాకు ఎప్పుడైతే నేను చెప్పాను చిన్న చిన్న ఫాల్స్ ఈ డెలికేట్ ఉండడం వల్ల, ఈ మన ఈ స్టాండర్డ్స్ కొంచెం తక్కువ, మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్ కొంచెం తక్కువ ఉండడం వల్ల నాకు కొంచెం వెహికల్ ఫీల్ అనేది తగ్గుతుందని. సో ఎప్పుడైతే ఇప్పుడు మనం డాంపింగ్ చేస్తామో అప్పుడు మాత్రం హై స్టాండర్డ్స్కి వస్తుంది మళ్ళీ, ఎందుకంటే ఈ మన బిల్డ్ క్వాలిటీ మనకు డాంపింగ్ వల్ల పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. సో అప్పుడు వెహికల్ అనేది నా ఒపీనియన్ ప్రకారంగా 100% కొంచెం కంఫర్ట్ ఇస్తుంది. లోపల ఇంటీరియర్ ప్రకారం కూడా వెహికల్ ముందే చెప్పాను కంప్లీట్ ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుందని. సో ఈ వెహికల్ అయిపోయే ముందు మీకు ఒక ఇంటిమేట్ ఏం చేయాలనుకుంటున్నా అంటే, చాలామంది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, డాంపింగ్ వల్ల మనకి ఏమన్నా మైలేజ్ ఏమన్నా తగ్గుతుందా, లేదంటే డాంపింగ్ వల్ల మనకి ఏమన్నా ఇంజన్ వెయిటేజ్ అవుతుందా అని అడగడం జరిగింది. ఇంజన్ ప్రాబ్లం ఇలాంటిది ఏమి ఉండదు, కానీ ఆ వెయిట్ వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ డాంపింగ్లో మనకు మైన్యూట్ 0.5 కిలోమీటర్ లేదా 1 కిలోమీటర్ చేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వెహికల్ బాడీ వెయిట్కి ఇంజన్కి క్యాల్కులేట్ చేసుకొని మనం డిఫాల్ట్గా వెహికల్ అయితే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే బాడీ వెయిట్ పెరుగుతుందో మనకు కొంచెం వెయిట్ అనేది, మనకు వెహికల్ మైలేజ్ అనేది డిఫరెన్స్ వస్తుంది. కొన్ని కేసెస్లో రాకపోవచ్చు, ఎందుకంటే హై సీసీ వెహికల్స్కి అయితే రాదు, 100% రాదు. సో కొంచెం తక్కువ సీసీ ఉన్న వెహికల్స్కి అయితే రావచ్చు. సో హైక్రాస్లో కూడా నేను రాదనే అనుకుంటున్నా. సో లెట్స్ సీ కస్టమర్స్ రివ్యూ అయితే మనకు, కస్టమర్ రివ్యూ అనే నాకు డైలీ ఎక్స్పెరిమెంట్ అండ్ నాలెడ్జ్ అనమాట. సో ఇఫ్ కస్టమర్ అంటే నేనేమన్నా అంటే, ఇప్పుడు మనం చేస్తున్న తర్వాత వెరీ డ్రాస్టిక్ చేంజ్ అయితే ఉండదు, వెరీ మైన్యూట్ చేంజ్ ఉంటుంది. అది కూడా నోటిసబుల్గా ఉంటేనే we will get that point. సో ఇప్పుడు మనం కియా సెల్టోస్ చూసుకున్నట్టయితే, if you like the video, please do like, share and subscribe to Karthikeya Automotives, and don't forget to comment in the comment section about our content or works, and see you in the next video.